మాచర్ల బస్టాండ్ సమీపంలో ముస్లిం సోదరులు ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డికి స్వీట్లు పంచి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఒకే రోజు 3 పండుగలు వచ్చాయని, స్వాతంత్ర దినోత్సవ వేడుకలు, స్త్రీశక్తి పథకంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 72 మంది ముస్లిం సోదరులకు హజ్ యాత్రకు ₹1,00,000 చొప్పున రాష్ట్ర ప్రభుత్వం కేటాయించడం జరిగిందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అన్ని వర్గాల, అన్ని మతాల ప్రజలకు న్యాయం చేసేలా పరిపాలన కొనసాగించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు, ముస్లిం సోదరులు పాల్గొన్నారు. మరి ఎన్ని పండగలు ఒకరోజే కలిసి వచ్చిన రోజు. ఒకటి జెండా పండగ, రెండవది స్త్రీ శక్తి ద్వారా మహిళా పండగ. ఈరోజు హజ్ యాత్రికులకు 72 మందికి మాచర్ల పట్టణం నుంచి, మాచర్ల నియోజకవర్గం నుంచి, రాష్ట్రం మొత్తం నుంచి 72 మందికి మరి ₹1,00,000 చొప్పున వారి హజ్ యాత్రకి మరి ఆర్థిక సహాయం అందించడం అనేది కూటమి ప్రభుత్వం లౌకిక తత్వానికి, లౌకిక వాదానికి కట్టుబడి ఉంది. సమాజంలో అన్ని వర్గాలకి న్యాయం చేయాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారి ఆకాంక్ష. ఈరోజు బస్సు యాత్ర అన్ని వర్గాల ప్రజలు కూడా, ముఖ్యంగా బలహీన వర్గాల ప్రజలు ఎవరైతే ఉన్నారో బ్రతుకు తెరువు కోసం వాళ్ళందరికీ కూడా మరి ఉపయోగపడే పథకం ఈ స్త్రీ శక్తి. అలాగే ప్రతి కార్యక్రమాన్ని కూడా సామాజిక న్యాయం చేయటం అనేది కూటమి ప్రభుత్వం ధ్యేయంగా పనిచేస్తుంది. కొంతమంది వ్యక్తులకి, స్వార్థపర శక్తులకి మరి ప్రభుత్వ ఖజానాన్ని దోచిపెట్టడం కాదు. కూటమి ప్రభుత్వం లక్ష్యం సామాజిక న్యాయం చేయాలి, సమాజంలో ఉన్న అన్ని వర్గాలకి చేయూతనివ్వాలి అనే ఆలోచనతోటి ప్రభుత్వం ఎప్పుడూ పనిచేస్తుంది. అలాగే రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి మన బిడ్డలందరికీ కూడా న్యాయం చేయాలనే లక్ష్యంతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు పెట్టుబడులని ఆహ్వానిస్తూ, ఎంఓయూలను చేస్తూ, పరిశ్రమలను తీసుకొని వచ్చి రాష్ట్రంలో మన బిడ్డలందరి కోసం ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి నిరంతర కృషి చేస్తున్నారు. గత పాలనలో జరిగిన విధ్వంసం వలన ఈ రాష్ట్రానికి పెట్టుబడులదారులు రావడానికి నిరాకరించినప్పటికీ చంద్రబాబు నాయుడు గారి చొరవతో, లోకేష్ గారి మరి ఇచ్చిన హామీతోటి ఈరోజు రాష్ట్రంలో మళ్ళీ పెట్టుబడుల వరద వస్తూ ఉంది. భవిష్యత్తులో మన బిడ్డలందరికీ కూడా మంచి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి. ఇది ఒక మంచి ప్రభుత్వం. ఇచ్చిన హామీలని 90% పైగా ఇప్పటికే అమలు చేశారు. భవిష్యత్తు అనేకం నెరవేర్చాలి. ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల్ని కళ్ళల్లో ఆనందం చూడాలి అనే ఒక ఆలోచనతోటి ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తుంది.